నమస్తే సిటీవీ న్యూస్ కి స్వాగతం. భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని వెంకట్రావుపేట గ్రామంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. 55వ బూత్ అధ్యక్షులు జాడి కిషన్ చేత పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు తోట సతీష్ కుమార్, కాండ్రపు వంశీ, దావనపల్లి స్వామి, తగరపు గంగన్న, దావనపల్లి మల్లేష్, మందా రాజేందర్, అంకతి శ్రీకాంత్, దావనపల్లి సతీష్, వెన్న అంజీ, కోన నరేష్, సిరిపురం మనోహర్, దుర్గం తిరుపతి, చిలివెల సతీష్ మరియు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇద్దరు ఎంపీలతో ప్రారంభమైనటువంటి తన యొక్క ప్రస్థానం ఈరోజు భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చి వికసిత్ భారత్ దిశగా అడుగులు వేస్తూ ప్రపంచంలో మన భారతదేశాన్ని ఒక విశ్వగురు స్థానంలో నిలిపేందుకు మన నరేంద్ర మోడీ గారు దాదాపు నిర్విరామంగా కృషి చేస్తూ ఈరోజు మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ యొక్క మూల సిద్ధాంతం ఏంటంటే అంత్యోదయ యోజన, చిట్ట చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందాలన్నదే భారతీయ జనతా పార్టీ యొక్క మూల సిద్ధాంతం. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం సబ్కా సాత్ సబ్కా వికాస్, అది ఢిల్లీలో అయినా గల్లీలో అయినా. ఈరోజు భారతీయ జనతా పార్టీ వెంకట్రావుపేట గ్రామంలో మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైనా అన్ని వర్గాల వారికి అవకాశం ఇవ్వాలన్నది మా ఉద్దేశం. ఈరోజు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జాడి కిషన్ గారి చేత భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేయించడం జరిగింది. మన వెంకట్రావుపేట రాజకీయ చరిత్రలో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి చేత ఒక పార్టీ జెండా ఎగిరించడం మొదటిసారి. అది మన భారతీయ జనతా పార్టీలో సాధ్యమైంది. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతము, భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఒక విధానం. ఈరోజు ఏప్రిల్ 6 భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీ నాయకులకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, భారతీయ జనతా పార్టీ అభిమానులకు, ఈ దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి ఏప్రిల్ 6 పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు వెంకట్రావుపేట గ్రామశాఖ ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. దాంతో భాగంగా ఈరోజు వెంకట్రావుపేట గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు ఈ ఎండల తీవ్రత దృష్ట్యా 3 నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకటేసారి ఈరోజు ఉన్న ప్రజలందరికీ, పేద ప్రజలందరికీ, అందరికీ నరేంద్ర మోడీ గారు ఇవ్వడంతో ఉచితంగా అందించడం జరుగుతుంది. దాని ఉద్దేశం మీద ఈరోజు నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. దాంతోపాటు ఈరోజు గ్రామాల్లో ఈరోజు సర్పంచ్ ఎన్నికలు జరిగి 4 నెలలు అవుతుంది. సుమారు 5 విడతల్లో 2500 కోట్లు తెలంగాణ గ్రామ పంచాయతీలకు నరేంద్ర మోడీ గారు అందించడం జరిగింది. దాంతోపాటు వెంకట్రావుపేట గ్రామంలో NREGS నిధులు, సోలార్ పైలట్ ప్రాజెక్టు, అమృత్ 2.0 కింద వెంకట్రావుపేట ఊర చెరువు కూడా ఎంపిక కావడం జరిగింది. ప్రతి దాంట్లో కూడా గ్రామాలను ఈరోజు నరేంద్ర మోడీ గారు అభివృద్ధి చేస్తూ అధిక నిధులు కేటాయిస్తూ గ్రామాల అభివృద్ధికి తోడ్పడడం జరుగుతుంది. సుమారు వెంకట్రావుపేట గ్రామ పంచాయతీకి 1 కోటి వరకు నిధులు అనేది అన్ని రంగాల నుంచి నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు చూసుకున్నట్టయితే రేషన్ బియ్యము, అంగన్వాడీ కేంద్రాలు, ఈరోజు సీసీ రోడ్లు, ప్రతిదీ చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వ వాటా లేనిది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి